2005 మేడం అక్టోబర్ 29థ్ 4:00 కాల్ వచ్చింది. నేను నీ ఫ్రెండ్ మాట్లాడుతున్నా కిషోర్ అతని పేరు. సో, ఒలిగొండలో ఒక ట్రైన్ ఇట్లా పడిపోయింది అని అన్నాడు. నేనేం చేసి నా కెమెరా తీసుకొని బండి తీసుకొని వెళ్ళిపోయానండి నేను ఒలిగొండలో. ఇంతింత వర్షంలో ఫుల్ వర్షం అండి. నేను తడిచిపోయాను. నా బండి అదంతా పోతున్నాను. ఒక స్టేజ్‌లో కనెక్టివిటీ కూడా లేదండి. కనెక్టివిటీ లేకుంటే నేను నా బైక్‌ని అక్కడ పడేసి వాగు దాటి ఎళ్తున్నాను. నా కెమెరా పైన ఇట్లా పైన భుజం మీద యేసుకొని బ్యాగ్ పైన పెట్టుకొని ఇలా ఎళ్తున్నాను. 'టైటానిక్' షిప్ మునిగిపోతే జనాలు ఎలా అయితే ఉంటారో ఆ సినిమా లాగా ఉంది గదా! వలిగొండలో రేపల్లె డెల్టా ప్యాసింజర్ ట్రైను ఆహ్, పట్టాలు కొట్టుకుపోయి వాటర్ అంతా వాషౌట్ అయిపోయింది. జనాలందరూ ఆ ట్రైన్ ఈవెన్ 3 బోగీలు లోపల పడిపోయినాయండి. పడిపోతే నేను పైకెచ్చి చూసేసరికి ఎర్లీ మార్నింగ్ చూస్తున్నాను. అరే! నేను ఫోటోలు తీయాలా? వాళ్ళ హెల్ప్ చేయాలా? హ్మ్. ఫస్ట్ క్వెషన్ నాకనిపించింది. సరే ఫోటోలు తర్వాతనే తీయొచ్చు కానీ ఎవరినైనా ఒక్కళ్ళనైనా సేవ్ చేయాలన్నట్టుగా నేను చాలామందిని అట్లా అని అడుగుతున్నా. అట్లా పట్టుకుంటున్నాను. వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. వాష్ ఔట్ అయ్యి అంటే ఫ్లడ్‌లో ఎళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు లేడీస్‌ని పికప్ చేసుకున్నాం. తర్వాత నాకు చాలామంది ఊరి వాళ్ళందరూ వచ్చారండి. ఊరి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా! అని నాకు సెకండరీగా నేను ఫోటో తీయడం స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇన్స్‌పెక్ట్ చేస్తున్నారు. హెలికాప్టర్‌లో బాడీలని షిఫ్ట్ చేయడం, మనుషుల్ని షిఫ్ట్ చేయడం, తర్వాత హాస్పిటల్‌లో తీసుకెళ్ళడం అదంతా జరుగుతుంది. మార్నింగ్ నుంచి నేను అలానే చూస్తున్నా. అన్ని ఫోటోలు తీసుకున్నాను. నా దగ్గర ఓన్లీ నార్మల్ బనీనేసుకొనొచ్చాను. నా బండి ఏమో అటు సైడ్ ఉంది. హ్మ్. ఏది వాగు అవతల సైడ్ ఉంది. ఓ బ్యాగ్‌లో చూస్తే ఒక ₹100 ఉంది. కెమెరా బ్యాగ్ ఉంటది కదా! ₹100 ఉంది. మరి నేను హిందూలో ఫోటోలు ఇవ్వాలి కదా! ఎట్లా? హ్మ్. అని చెప్పేసి 9:30, 10 అవుతుంది. మళ్ళీ వాక్ చేసుకుంటూ బయటికొచ్చాను. రోడ్ మీదకొచ్చి లిఫ్ట్ అడిగాను ఒక బైకర్‌ని. లిఫ్ట్ అడిగి కొంచెం మెయిన్ రోడ్ దాకెళ్ళాను. మెయిన్ రోడ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఒక కారోడొస్తుంటే ఆపాను. సార్ నా కెమెరా చూస్తే ఆగిపోయారు వాళ్ళు. సార్ నేను హైదరాబాద్ ఎళ్ళాలి సార్. నేను హిందూ ఫోటోగ్రాఫర్‌ని. నేను ఈ ఫోటోలు ఇవ్వాలి. ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పాను అతనికి డ్రైవర్‌కి. నా దగ్గర ₹100 ఉంది. నన్ను అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్ అని చెప్పా. కరెక్ట్‌గా ఖైరతాబాద్ సర్కిల్‌లో దింపారండి. నేను ఫస్ట్ టైమ్ వస్తున్నాను. ఆఫీస్ తెలియదు. హ్మ్. సో, అలా నడుచుకుంటూ హిందూ ఆఫీస్‌కొచ్చాను. మా శివకుమార్ గారు అని చెప్పి సీనియర్ కొలీగ్ ఉండే అండి. ఆయనకి ఈ చిప్ ఇచ్చారు. ఈ నాగేష్ కుమార్ గారు. చూడంగానే "మీరు ఏం చేస్తారు మీరట?" "ఫోటోగ్రాఫర్." "మీరే తీశారా?" అని 2 సార్లు అడిగాడు. "నేనే తీశాను సార్" అన్నా. "నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నా. అద్భుతంగా ఉన్నాయి ఈ ఫోటోలు" అని నన్ను ఆయన కుర్చీ నుంచి లేచి నన్ను హగ్ చేసుకొని మాసివ్ ఈరోజు న్యూస్ ఇదే పిక్చర్ అని చెప్పేసి ఆయన ఫోటో క్యాప్షన్ టకటక కొట్టేసి ఫోటో పంపించేసి అప్పుడు ఆ ఫోటోకి వరల్డ్ వైడ్ పబ్లిష్ చేశారండి. అంటే ఏజెన్సీలకు సూపర్. గూడా అందరికి అదే ఫోటోలు ఇచ్చారు.